ఎడారిలో సెలయేర్లు జూన్ 14వ తేదీ. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనం. క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్త పడు. ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తుంచుకో. కేవలం ప్రార్థన వల్ల దేవుని నుండి జవాబులు రాబట్టలేం. ఆ ప్రార్థన విశ్వాసంతో చేసిన ప్రార్థన ఉండాలి. పరలోకాన్ని భూమిని కలిపే టెలిఫోన్ లైన్ లాంటిదే విశ్వాసం. దేవుని ప్రేమ సందేశాలు ఆ టెలిఫోన్ లైన్ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవక ముందే ఆయన సమాధానం ఇస్తాడు. మనం మాట్లాడడం ముగించక మునిపే ఆయన అర్థం చేసుకుంటాడు. కానీ ఆ విశ్వాసం అనే టెలిఫోన్ లైన్ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం? నాకు కష్టాలు వచ్చాయా? నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది. శత్రువు నన్ను లొంగదీస్తున్నాడా? విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది. అయితే విశ్వాసాన్ని తీసేయండి. దేవుణ్ణి గొంతు చించుకొని పిలిచి చూడండి, పలకడు. నా ఆత్మకి పరలోకానికి మధ్య విశ్వాసం తప్ప మరి ఏ దారి లేదు. ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేదెలా? విశ్వాసం అనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తుంది. యెహోవా శక్తిని నాకు ధరింపజేస్తుంది. నేను శత్రువుని ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధము నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం. అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది సహాయపడుతుంది. నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది విశ్వాసం. అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏం పొందగలం? కాబట్టి క్రైస్తవుడా, నీ విశ్వాసాన్ని కాపాడుకో. నువ్వు నమ్మిక ఉంచగలిగితే చాలు. నమ్మే వాళ్ళకి అన్నీ సాధ్యమే. మనకి విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాం. కానీ పౌలు ఏమంటున్నాడో చూడండి. వాగ్దానం దృఢమైనది కావడం కోసం అది విశ్వాస మూలమైనదై అయ్యింది. రోమాపత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. విశ్వాసం దేవుణ్ణి గనపరుస్తుంది. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు. మరలా చెప్తున్నానండి, విశ్వాసం దేవుణ్ణి గనపరుస్తుంది. దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.